మీడియా మిత్రులకు నా నమస్కారంలో ఇక్కడికి వచ్చినటువంటి మా టీడీపీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ నా నమస్కారంలో. గత 5 ఏళ్ళుగా టీడీపీ ప్రభుత్వంలో మేము గత 30 సంవత్సరాలుగా మేము చాలా కష్టాలు పడినాం. కానీ ఈ దఫ చెంగల్రాయుడు వల్ల మేము ఎందుకంటే ధైర్యంగా ఎందుకు ఉన్నాం అంటే చెంగల్రాయుడు ఉండడం వల్లే మేము ధైర్యంగా ఉన్నాం. లేదంటే మా ఇళ్ళలోకి వచ్చి కొట్టిపోయాడు వాస్తవంగా. ఎందుకంటే టీడీపీ ఒకప్పుడు టీడీపీ ఉన్నది, కానీ ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు కూడా వీళ్ళు అరాచకాలకు బయటికి రాలేక ఎన్నెన్నో ఆవేదనలు పడుతుండే. ఓడిపోయినా కూడా చెంగల్రాయుడు ఓడిపోయిన తర్వాత తెల్లారి తిరుగుతూ మా కార్యకర్తలకు మనోధైర్యం ఇస్తూ మాకు అండగా ఉండడం వల్ల మేము కూడా బయట తిరగలిగినాం. అయితే కొంతమంది తిరగలిగిన కానీ ఇంకా కొంతమంది తిరగలేకపోయారు. కానీ ఇప్పుడైతే చెంగల్రాయుడికి సీట్ ఇవ్వకపోతే మన రాజంపేటలో కూడా టీడీపీ కార్యకర్తలు బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు. దయ ఉంచి ఈ రాజంపేట టికెట్ను చెంగల్రాయుడికి అనౌన్స్మెంట్ చేస్తే మా కార్యకర్తలందరికీ కూడా మాకు ధైర్యంగా ఉంటుంది. పక్క నియోజకవర్గం వాళ్ళంతా వస్తారు, కానీ మేము పడే బాధలు ఈ 5 ఏళ్ళు మేము పడే బాధలు పక్క నియోజకవర్గం ఎవరు కూడా చూడాల. ఎవరు కూడా మమ్మల్ని మా దగ్గరకు వచ్చి మీ బాధలేందబ్బా ఏమని ఎవడు కూడా అలా. మన చంద్రబాబు నాయుడు గారే 50 రోజులు జైల్లో ఉంటే ఆయన పరిస్థితి ఎట్టుంటుందో అందరికి తెలిసిందే. కానీ మా చిన్న కార్యకర్తలు కూడా మన మండలంలో అన్ని మండలాల్లో కూడా ఏ విధంగా ఇబ్బంది పడతానో ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా చంద్రబాబు నాయుడిని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు మా పైన ఏది చిన్న ఉసుక్కమంటే కేసులు పెట్టడం, కేసులు కోర్టు చుట్టూ తిరగడం మా పరిస్థితి అయిపోయింది. కానీ చెంగల్రాయుడు కానీ లేకపోతే మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో కార్యకర్తలు బయటకు వచ్చి తిరిగే పరిస్థితి ఉండదు. వాళ్ళే మొత్తం వాళ్ళే గుర్తుకొని వాళ్ళే తెలుసుకుంటారు. కానీ నెక్స్ట్ మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఏం చేయలేకపోతున్నాం. దయ ఉంచి చెంగల్రాయుడిని కానీ ఇస్తే ఆయనకు అండగా ధైర్యంగా మాకు ఉంటాడు. కాబట్టి మేము ధైర్యంగా ఏదైనా పని చేయగలుగుతాం, చేస్తాం కూడా, గెలిపిస్తాం కూడా. భారీ మెజార్టీ కూడా గెలిపిస్తాం. ఇంత ఈ నమస్కారం.